అంతర్గా మండల కేంద్రంలోని బ్రాహ్మణపల్లి రైతు వేదిక వద్ద రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందని, ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సరైన న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన మహిళలకు 2500 ఇళ్లు లేనటువంటి వారికి ఇళ్లను కట్టించడం, మిగతా హామీలు కూడా త్వరలోనే నెరవేర్చబోతున్నామని రామగుండం నియోజకవర్గంలో పర్యవేక్షించి ఎవరైతే నిరుపేదలు ఇల్లు కట్టుకోలేని స్తోమత లేని వారి వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా గ్రహించి వారికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి ఫ్యామిలీ కార్డు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఒక ఆడపడుచు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతే కార్డు చేంజ్ కాకుండా అక్కడ ఈ ఫ్యామిలీ కార్డు వర్తిస్తుందని, దానిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టిందన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో పవర్ ప్లాంట్ కూడా వస్తుందని, రామగుండం నియోజకవర్గంలో ప్రజలకు ఉపాధి కలిగే విధంగా ఇండస్ట్రీస్ కూడా తీసుకురావడం జరుగుతుందన్నారు. త్వరలోనే బండలవాగు ప్రాజెక్టు ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ వలన ఆడపడుచులు ఎంతో ఆనందంగా ఉన్నారని, రాబోయే కాలంలో మరెన్నో సంక్షేమ పథకాలను, ఉపాధి పథకాలను, ఇందిరమ్మ ఇండ్లను ప్రజలకు అందే విధంగా చూస్తారని రామగుండం ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభిస్తాం. వాడలోకి నేనే స్వయంగా వస్తా. ఎవరు కటిక దరిద్రంగా ఉన్నారో, ఎవరు పేదవాళ్ళు ఉన్నారో, పూర్తిగా కట్టుకోలేని వాళ్ళు ఉన్నారో వారిని గుర్తిస్తాం. వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం, సంవత్సరానికి 3500 ఇల్లు ఇచ్చేటువంటి అధికారం నా దగ్గర ఉంది. వారందరికీ కూడా 5 లక్షలు కేటాయిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ స్మార్ట్ కార్డ్ పద్ధతిని తీసుకొచ్చాం. ఇవాళ ఈ మండలంలో కూడా 2 ఊర్లు ఇసంపేట, ఎగ్లాస్పూర్ సెలెక్ట్ చేయడం జరిగింది. అదే కార్యం పూర్తయిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా స్మార్ట్ కార్డు వస్తుంది. ఈ ఆడబిడ్డ, మన పుట్టిన బిడ్డ ఇంకో అత్తగారింటికి పోతే అక్కడికి పోయినాక కార్డు రాలేదు, ఇంకేదో ఇబ్బందులు పడుతుందంటే అవసరం లేకుండా ఆ స్మార్ట్ కార్డు ఉంటే ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడికి పోయినా కూడా ఆమెకు రావాల్సిన హక్కులు వినియోగించుకోవచ్చు. ఆమెకు అక్కడ కార్డుగా అక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాల్లో హక్కుదారుగా మారుతుంది. ఎలాంటి కూడా ఇబ్బందులు రాకుండా చేసే ప్రయత్నానికి ఇవాళ ఆధార్ కార్డుతో స్మార్ట్ కార్డు అనుసంధానం చేస్తూ సమానంగా అన్ని రకాలుగా అర్హత ఉన్న వారికి అవి ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ మాటిస్తున్న 2 నెలల్లో బండల వాగు ఎత్తిపోతల కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. ప్రతి గుంటకు నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో అవసరం అనుకుంటే అందరూ తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఒక్క గుంటకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమంతో పాటు పాలకుర్తి ఎత్తిపోతల కార్యక్రమాన్ని కూడా కేటాయించే పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తా ఉన్నాం, చేసి తీరుతామని చెప్పి అలా మాటిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దుర్గం విజయం, అంతర్గం తహసీల్దార్ రమేష్, అంతర్గం మండల ప్రజా పరిషత్ మండల గ్రామ పంచాయతీ అధికారి బైరి వేణుమాధవ్, మండల వ్యవసాయ అధికారి సతీష్ కుమార్, అంతర్గం రెవెన్యూ మండల పరిశీలక అధికారి ఎగ్గటి శ్రీధర్, మాజీ ఎంపీపీ ఉరిమిట్ల రాజలింగం, ఓబీసీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్, 2 మండలాల కోఆర్డినేటర్ గాది సుధాకర్, కుక్కెర రమేష్ యాదవ్, పోదారి సత్యగౌడ్, అబ్దుల్ మెహరాజుద్దీన్, తమ్మనవేని కొమరవెల్లి యాదవ్, పొదురుపాక పవన్, బొడ్డు లింగమూర్తి, కోల రామ్మూర్తి గౌడ్, ఆమల శ్రీనివాస్, మాధవరావు, బియ్యాల శ్రీనివాస్, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.